క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ కూడా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఏర్పరచబడినటువంటి వాక్య భాగము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యమును మనము చదువుకుందాం. మరలా గమనించండి. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్స్ని తెరచి ఈ మాటలు గమనించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనము చదువుకుందాం. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. దేవుడి వాక్యము మన హృదయములలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినాన మనము గమనించినట్లయితే నేటి దినాన మన యొక్క ధ్యాన అంశము లేక ధ్యాన భాగాన్ని మనం గమనిస్తే ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఈ అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ దినాన ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా జరిగించుకుంటున్నటువంటి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా ఈ దినాన ఈ పరిశుద్ధ దినమందు మనము ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించినట్లయితే చరిత్రను మనము పరిశీలించినట్లయితే లేఖనాలను మనము గమనిస్తూ ముందుకు కొనసాగినట్లయితే మన పూర్వీకుల దగ్గర నుంచి మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథమంతటిలో కూడా దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవునిని మరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా వాగ్దానము చేయబడినటువంటి పాలుతెనులు ప్రవహించేటువంటి దేశంలోనికి మన పితరులైన వారు లేక పూర్వీకులైనటువంటి వారు దేవుడు చెప్పినటువంటి మాటలను త్రోసిపుచ్చుటను బట్టి ఆ తరము ప్రవేశించలేదు, కానీ ఆ తరువాత తరము ప్రవేశించినట్లుగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా నూతన నిబంధనలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారు క్రీస్తు ప్రభువు జరిగించినటువంటి అనేకమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, సూచక క్రియలు అనేకమైనటువంటివి చూచిన వారు, ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను వారు మర్చిపోయారు. ఇదిగో నేను 3వ దినమున తిరిగి లేస్తాను, సజీవునిగా నేను మరణమును జయిస్తాను అని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటలను వారు మరిచినట్లుగా చూస్తూ ఉన్నా. మరి నేటి తరంలో అనగా ప్రస్తుత దినాలలో మనం గమనిస్తే, పత్రికల దగ్గర నుంచి మనం గమనిస్తే, అనగా ఆదిమ క్రైస్తవ సంఘము నుండి, మొట్టమొదటి క్రైస్తవ సంఘము ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మనం గమనించినట్లయితే సంఘముగా, క్రీస్తు శరీరముగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియచేయబడినటువంటి దేవుని మాటలను మరిచిపోతూ ఉన్నారు. తమ సొంత జ్ఞానమును బట్టి, తమ సొంత ఆలోచనలను బట్టి స్వచిత్తానుసారముగా తమ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన యొక్క ధ్యాన అంశం, ధ్యాన భాగం ఏమనగా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ లోకములో మనకు జన్మను అనుగ్రహించినటువంటి లేక మనము ఈ లోకములో జన్మించడానికి దోహదపడినటువంటి, రక్తాన్ని పంచినటువంటి మన తండ్రి అయినటువంటి వ్యక్తిని గురించి, మన తండ్రిని మనము ఈ లోకములో మనము చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. ఈ ఫాదర్స్ డేని బట్టి మనందరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. తండ్రులకు వారి వారి స్తోమతలను బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి బహుమానాలు ఇస్తూ ఉన్నారు, వారి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే మన పరలోకపు తండ్రి మన ఎడల కలిగినటువంటి ఆ గొప్ప ప్రణాళికను మనం గమనించినట్లయితే ఆ గొప్ప తండ్రికి
బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన యొక్క ధ్యాన అంశం ఏమిటంటే ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. ఈ యొక్క అంశంలో మనము పరిశీలించినట్లయితే మొదటి భాగాన్ని మనం గమనించినట్లయితే లేఖన భాగంలో చాలా ఖచ్చితంగా వ్రాయబడినటువంటి మాట ఏమనగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనములో అనగా చివరి భాగములో వ్రాయబడిన మాట ఏమనగా వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను అనేటువంటి మాటను చూస్తున్నాం. కనుగొని పరామర్శించి ఆవరించి తన కనుపాప వలె కాపాడెను. మన సృష్టికర్త అయినటువంటి తండ్రి, మన పరలోకపు తండ్రి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనలను ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు. అందుకొరకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు తన కనుపాప వలె కాపాడే దేవుడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి మనలను తన కనుపాప వలె కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ దినాన ఈ లోకములో నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి నిన్ను కాపాడేటువంటి తండ్రిగా ఉంటూ ఉన్నాడు. మరి నిన్ను కాపాడుతూ ఉన్నటువంటి తండ్రి విషయములో నువ్వెలా ఉండాలి అంటే పిల్లలుగా పిలువబడుతూ ఉన్నటువంటి లేక తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మీరందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని గనక పరిశీలించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి సత్యము, నీ సంబోధన నీ తండ్రి విషయములో చాలా మర్యాదగా ఉండాలి. నీవు నీ తండ్రిని పిలిచే విధానము చాలా క్రమముగా మర్యాదపూర్వకమైనటువంటి సంబోధనగా ఉండాలి. ఎందుకొరకు అంత ఖచ్చితంగా ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాను అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామునకు చెప్తూ ఉన్నటువంటి మాట, అబ్రహాము నీ కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పించాలి అన్నప్పుడు ఆ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహామును సంబోధిస్తూ ఉన్నాడు. ఏమనగా నా తండ్రి అనేటువంటి మాటను అంటూ ఉన్నాడు. నా తండ్రి అని కుమారుడైనటువంటి ఇస్సాకు తండ్రిని సంబోధించినప్పుడు తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఏమని సంబోధిస్తున్నాడంటే నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు. నేటి దినాలలో ఈ నాగరిక ప్రపంచంలో తండ్రిని బిడ్డలైనటువంటి వారు, కుమారులైన వారు, కుమార్తెలైనటువంటి వారు కల్చర్ అని అనుకుంటూ, మాకంతా తెలుసు అని అనుకుంటూ పేర్లు పెట్టి పిలిచేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. హేళనగా వారి మీద జోక్స్ వేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అపహాస్యము చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చాలా ఖచ్చితంగా తెలియచేస్తున్నా. మీ తండ్రిని మీరు ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నారు? మీరు మీ తండ్రిని ఏమని పిలుస్తూ ఉన్నారు? గౌరవముగా పిలుస్తూ ఉన్నారా? మర్యాదగా సంబోధిస్తూ ఉన్నారా? మన పూర్వీకుల దినాలలో మనం గమనించినట్లయితే వయస్సులో పెద్దవారు ఎదురుపడినప్పుడు, తారసపడినప్పుడు మర్యాదపూర్వకముగా చేతులు జోడించి వారికి నమస్కరించేటువంటి వారు, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వరుస పెట్టి వారిని బాబాయనో తండ్రనో లేక మామయ్యనో ఒక మర్యాదపూర్వకమైనటువంటి సంబోధన వారిని చేసేటువంటి వారు. నేటి దినాలలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా కానీ పెద్దవారేమి, పిల్లవాళ్ళ వారేమి లేక చిన్నవారేమి, బాల్యము నుంచి వృద్ధాప్యములను ప్రతి వ్యక్తి కూడా సంబోధించే మాట ఏంటంటే హలో, హాయ్ అనేటువంటి మాటలే అంటూ ఉన్నారు. కానీ మర్యాదపూర్వకమైనటువంటి సంబోధన, నీకంటే వయసులో పెద్దవారైనటువంటి వారిని నీవు పిలవగలుగుతూ ఉన్నావా? ఆ రీతిగా నీవు సంబోధించగలుగుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ,
ఈ ఫాదర్స్ డే సందర్భంగా నీవు నీ తండ్రిని ఏమని సంబోధిస్తూ ఉన్నావు? నా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నావా, లేక పేరు పెట్టి సంబోధిస్తూ ఉన్నావా? ఇస్సాకు అబ్రహామును అంటూ ఉన్నాడు నా తండ్రి అనేటువంటి సంబోధన. ఒకవేళ ఎంతవరకు నీవు నీ తండ్రిని మర్యాదగా, క్రమముగా గౌరవిస్తూ పిలవకపోతే, సంబోధించకపోతే, నేడైనా కానీ నీ తండ్రిని నీవు గౌరవించి మర్యాదగా సంబోధించు. నీ ఎదురుగా కనబడేటువంటి, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రినే నీవు మర్యాదగా సంబోధించకపోతే, నిన్ను సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి మన పరలోకపు తండ్రిని నీవేమని సంబోధించగలవు? అవసరాలకు తండ్రి అని పిలవటము కాదండి, ప్రతి సమయములో నీవు నీ తండ్రిని మర్యాదపూర్వకంగా సంబోధించాలి. ఇది నా ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన ధ్యానాంశంలో ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశంలో రెండవ భాగాన్ని గనక మనం గమనించినట్లయితే, వాక్య భాగంలో వ్రాయబడుతూ ఉన్నటువంటి మాటను మనము పరిశీలన చేద్దాం. 11వ వచనం అంటున్నాడు, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనములో రాస్తూ ఉన్నటువంటి మాట, చివరి భాగములో వ్రాయబడుతూ ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ఏమనగా, తన రెక్కల మీద వారిని మోయునట్లు యెహోవా వారిని నడిపించెను అనే మాట చూస్తున్నాం. దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట? నడిపిస్తూ ఉన్నాడు. మొదటిగా మన తండ్రి అయినటువంటి దేవుడు మనలను తన కనుపాప వలె మనల్ని కాపాడుతూ ఉంటే, ఆ తండ్రికి బిడ్డలుగా పిలువబడుతున్న మనము మర్యాదగా సంబోధించాలి. రెండవదిగా మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త అయినటువంటి తండ్రి మనలను నడిపించేటువంటి వానిగా ఉన్నాం. యెహోవా వారిని నడిపించను అనే మాట చూస్తూ ఉన్నాం. మనం నడిపిస్తూ ఉన్నాం. దేవుడు అనగా మన సృష్టికర్త అయినటువంటి తండ్రి మనలను ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు, ఎలాగూ నడిపిస్తూ ఉన్నాడు, ఎటువైపు నడిపిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, ఎందుకు అంటే మనము ఆయన బిడ్డలము కనుక ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎలాగూ నడిపిస్తున్నాడు అంటే మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఇదిగో నేను మీతో సదాకాలం ఉండి నడిపిస్తాను అంటూ ఉన్నాడు, సదాకాలం ఉంటాను అంటున్నాడు. అంతేకాదు ఎటువైపు నడిపిస్తున్నా అంటే మనలను సన్మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. ఎటువైపు నడిపిస్తున్నాడు అంటండి? సన్మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ దినాన నీవు నీ తండ్రి నడిపించేటువంటి సన్మార్గములో నీవు నడవగలుగుతూ ఉన్నావా? నీవు నీ తండ్రి నడిపించేటువంటి సన్మార్గములో నీవు నడవాలి అంటే నీ తండ్రి చెప్పినటువంటి ఉపదేశము లేక నీ తండ్రి చెప్పినటువంటి మాటలను నీవు నీ హృదయములోనికి స్వీకరించాలి. అనగా నీ తండ్రి నీకు చెప్పిన ప్రతి మాటను నీవు నీ మనస్సులోనికి తీసుకోవాలి, నీ హృదయములోనికి తీసుకోవాలి. మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త అయినటువంటి తండ్రి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యము ద్వారా మనకు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలన్నీ కూడా మన హృదయములోనికి స్వీకరించాలి. యేసుని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి, నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక చిన్న సంఘటన మీ దృష్టికి తీసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను. ఒక దినాన తండ్రి కుమారులు ఇద్దరు కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నారంట. మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు తండ్రి తన కుమారునితో చెప్తూ ఉన్నాడు, కుమారుడా వచ్చేటువంటి మార్గంలో జాగ్రత్తగా నడు అని చెప్పాడంట. అయితే వెంటనే ఆ కుమారుడు ఆ తండ్రికి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, నా తండ్రి నీవు జాగ్రత్తగా వెళితే నేను కూడా క్షేమంగా ఉంటాను. ఏమంటున్నాడంటే అండి, నీవు జాగ్రత్తగా వెళితే నేను క్షేమంగా ఉంటాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, తండ్రులారా చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ విధమైనటువంటి ప్రవర్తనను ఈ లోకములో కలిగి ఉన్నారో, మీ బిడ్డల ఎదురుగా అనగా మీ కుమారుల ఎదుట, మీ కుమార్తెల ఎదుట ఏ రీతిగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో దానిని చూచి వారు నేర్చుకొని మీరు వెళ్ళే మార్గంలోనే మీ బిడ్డలు కూడా వెళ్తారు, మీ పిల్లలు కూడా నడుస్తారు. మీరు మంచి మార్గంలో వెళితే మీ పిల్లలు మంచి మార్గంలో ఉంటారు, మీరు చెడు మార్గంలో వెళితే మీ పిల్లలు చెడు మార్గంలో ఉంటారు.
మీరు ఈ లోకానుసారంగా లోక మర్యాద చెప్పున లోక స్నేహము చేసుకుంటూ లోకములో ఉన్నటువంటి తాత్కాలికమైన సంతోషము కొరకు మీరు జీవిస్తూ నీ యొక్క దేవుని కనుక నీవు మర్చిపోతే నీ బిడ్డలు కూడా నీ సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోతారు. క్రీస్తునందు దేవుని వారలారా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి తండ్రి అనగా మన పరలోకపు తండ్రిని మనము మరిచిపోకూడదు. నీ ఒకవేళ మరిచిపోతే రేపటి దినాన నిన్ను నీ బిడ్డలు మరిచిపోతారు. జాగ్రత్త. ఈ దినాన నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. నీ జీవితంలో నువ్వే స్థితిని కలిగి ఉంటున్నావు. నువ్వెప్పుడైతే సన్మార్గములో నీ బిడ్డలను నడిపిస్తావో నీవు చెప్పే మాటలను నీ బిడ్డలు స్వీకరిస్తారు. బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. కుమారులారా, ప్రియ సహోదరి సహోదర, నీవెప్పుడైతే నీ తండ్రి చెప్పిన మాటలను నీవు స్వీకరిస్తావో నీ తండ్రి నడిపించిన మార్గంలో నీవు చక్కగా సన్మార్గంలో నడవగలవు. నీ తండ్రి చెప్పిన మాటను నీవు త్రోసిపుచ్చితే నీవు సన్మార్గములో నడవదు. ఇది రెండవ సత్యము. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ. ఈ లోకంలో నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి చెప్పే మాటలు నీవు స్వీకరించాలి. ఏ తండ్రి కూడా తమ బిడ్డలు చెడిపోవాలని చెప్పరు. ఏ తండ్రి కూడా తమ బిడ్డలు నశించిపోవాలని, శాపానికి గురి కావాలని తెలియచేయరు. మిమ్మల్ని మంచి మార్గములను నడిపించాలని కోరుకుంటుంటారు. మీ కొరకు వారు పొందే ప్రయాస, మీ కొరకు వారు పడే తపన, ప్రయత్నాలు, మీ కొరకు వారు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని. కానీ మీరు ఆ తండ్రి చెప్పేటువంటి మాటలను స్వీకరించక లోకము వైపు మీరు వెళ్తూ ఉన్నారు. లోక స్నేహాన్ని చేస్తూ ఉన్నారు. తాత్కాలికమైన సంతోషం అండి. ఎంతకాలం? నీ జీవితమే చాలా అల్పమైనటువంటిది. ఈ అల్పమైన ఈ జీవితంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నీ తండ్రిని నీవే రీతిగా ఆ యొక్క మాటలను, నీ తండ్రి చెప్పిన మాటలను నువ్వు స్వీకరించగలుగుతున్నావు. నీవు నీ తండ్రి చెప్పిన మాటలను నీవు స్వీకరిస్తే నీవు సన్మార్గంలో నడవగలవు. మూడవ కారణాన్ని చూద్దాం. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశంలో మూడవ భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము వాక్య భాగంలో గమనించినట్లయితే 13వ వచనములో అంటూ ఉన్నటువంటి మాటను గమనించుదాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించేదను. ఎక్కడంటండి? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించేదను. నిన్ను సృష్టించిన తండ్రి ఏం చేస్తున్నాడంట? ఈ లోకములో ఈ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తున్నా. ప్రియమైనటువంటి క్రీస్తునందు సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా విలువైనటువంటివి. నీకు జన్మించటానికి నీ తండ్రి నేను ఉన్నత స్థలములను ఎక్కించటానికి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కొరకు ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నాడు. నీ కొరకు ఎంతగానో నిందల పాలవుతూ ఉన్నాడు, అవమానాలకు గురవుతున్నాడు. నిన్ను ఈ లోకములో, ఈ సమాజములో, ఈ ప్రపంచములో ఉన్నతమైనటువంటి స్థానములోనికి తీసుకుని వెళ్ళటానికి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి, ఒక విలువైనటువంటి స్థితిని సమాజంలో నీకు ఇవ్వటానికి తాను అనేక సార్లు తన ఆకలిని చంపుకొని, తన ఆనందాన్ని చంపుకొని, తన ఆశలు చంపుకొని, తన కోరికలు చంపుకొని, తనకి అవసరమైన వాటిని కూడా ప్రక్కకు పెట్టి నీ అవసరము కొరకు నిన్ను ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి అనేక మంది ఎదుట అవమానాలకి గురవుతూ ఉన్నారు. అనేక మంది దగ్గర తమ చేయి చాపి అప్పులు తీసుకుని వచ్చేవారు ఉన్నారు.
ఆర్థికంగా నా కుమారుడు నా కుమార్తె మంచి జీవితాన్ని అనుభవించాలి అని అప్పు చేసిన వారి దగ్గర మాటలు పడుతూ ఉన్నారు. మీ కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారండి. మీ కొరకు ఎండనక వాననక చలి అనక, తమకు మంచి వస్త్రములు ఉన్నా, తమకు మంచి వస్త్రములు లేకపోయినా కానీ మీకు మంచి వస్త్రాలు ఇవ్వటానికి, తమకు సౌకర్యము కలిగిన వాహనములు ఉన్నా లేకున్నా మీకు ఇష్టమైనటువంటి వాహనాలు ఇవ్వటానికి, మీకు నచ్చినటువంటి వస్తువులను ఇవ్వటానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు బిడ్డలారా. ఈ ప్రయాసం అంతటిని కూడా బిడ్డలైనటువంటి వారు, కుమారుడైన వారు, కుమార్తెలైనటువంటి వారు గ్రహించగలుగుతున్నారా? నిజముగా నీ తండ్రిని ఈ ఫాదర్స్ డే సందర్భంగా నీవే రీతిగా సన్మానించగలుగుతున్నావు? పరిశుద్ధ గ్రంథములో ఆత్మదేవుడు మనల్ని దినాన హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుని బిడ్డలారా, నీ తండ్రిని నీవు సన్మానిస్తూ ఉన్నావు. నీ తండ్రి నిన్ను ఉన్నత స్థలములను ఎక్కించడానికి ప్రయాసపడుతూ ఉంటే నీవు పాతాళములోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. మన పరలోకపు తండ్రి మనలను ఉన్నత స్థలములను ఎక్కించడానికి ఆశపడుతున్నాడు. ఏ రీతిగానో తెలుసా? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుని సర్వమానవాళి రక్షణార్థమై ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందటానికి, పరలోక రాజ్యంలో ప్రభుతో కలిసి జీవించడానికి, తన నిత్య రాజ్యంలో నిత్య జీవమును కొనసాగించటానికి ఆయన శిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని మరణమునకు అప్పగించాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? నిన్ను, నన్ను, మనలను ఉన్నత స్థలములను ఎక్కించటానికి, ఉన్నతమైనటువంటి జీవితమును ఇవ్వటానికి తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు అంతగా ప్రయాసపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని మనము సన్మానించగలుగుతున్నాము. ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయగలుగుతున్నాము. చాలా విచారం అండి. అనేక సందర్భాల్లో నేను గమనించాను. ఏంటో తెలుసా? మందిరములోనికి యవన బిడ్డలైనటువంటి వారు రావటం లేదండి. చర్చి కాంపౌండ్లోకి వస్తారు, కానీ చర్చి స్టెప్స్ దగ్గర నిలబడి వాట్సాప్ చాటింగ్లు చేసుకుంటూ, ఫేస్బుక్లు చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ, ట్విట్టర్లు చూసుకుంటూ మెసేజెస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి, పరిశుద్ధాత్మ దేవుడు సంచరించేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరములోనికి వచ్చి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేకపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్పే మాట, మేము చర్చికి వెళ్తున్నామని చెప్తున్నారు. నువ్వు నిజంగా చర్చిలో ఉండగలుగుతున్నావా? ఈ రోజున చాలా మంది అంటూ ఉన్నారు, చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించలేకపోతూ ఉన్నామని. ఈ లాక్డౌన్ వల్ల దేవుని మందిరానికి మేము దూరమయ్యా ఉంటున్నారు. నీకు అవకాశము దేవుడు ఇచ్చినప్పుడు నీవు నిజంగా దేవుని మందిరంలో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించావా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. నీ పరలోకపు తండ్రిని నీవు సన్మానించలేవు. ఇప్పుడు అంటూ ఉన్నావు, నేను చర్చికి దూరం అయిపోయానండి. నీవు చర్చికి దూరం కావటం కాదు, నీ హృదయము నీ రక్షకుడైనటువంటి దేవునికి దూరముగా ఉంటుంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, యవన బిడ్డలని. సహోదరి సహోదరుడా, మేము పుట్టినది క్రైస్తవ కుటుంబములు అని నువ్వు అంటున్నావు. మేము బై బర్త్ క్రిస్టియన్స్ అండి అని మీరు చెప్తూ ఉన్నారు. మంచిది, చాలా సంతోషం. మా పితరులు సేవ చేశారు, మా పితరులు సంఘ నాయకులను నువ్వు చెప్తూ ఉన్నావు. మంచిది. అయితే నీకు దేవుడు ఈ దినాన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు నీకొచ్చా? నూతన నిబంధనలో ఉన్నటువంటి ధన్యతలు నీకొచ్చా? అసలు ఈ బైబిల్ అంతటిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎవరు రాశారు అనేటువంటి సత్యాలు నీవు గ్రహించిన వ్యక్తిగా ఉంటున్నావా? ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. ఏ పుస్తకము తర్వాత ఏ పుస్తకం ఉందో, ఏ గ్రంథకర్త ఉన్నాడో, ఏ ప్రవక్త ఉన్నాడో ఎవరికి తెలియదండి.
క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఈ దినాన నిన్ను సృష్టించిన తండ్రిని నీవు మర్చిపోతూ ఉన్నావు. అందుకే నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. ఉన్నత స్థలములకు ఎక్కించేటువంటి దేవుడు మన తండ్రి. ఎలాగో అంటే మనందరికీ తెలిసినటువంటి సత్యము, దావీదు గొర్రెల కాపరి స్థితి నుండి, దీనమైన స్థితి నుంచి ధన్యకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడండి. ఎటువంటి స్థితి అంట? దీనమైన స్థితుల నుండి ధన్యకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. అరణ్యములో ఎక్కడో గొర్రెలను కాచుకునే వ్యక్తి మహారాజుగా పిలువబడుతున్నాడు. దావీదుపురము అని ప్రత్యేకంగా ఆయన పేరు మీదనే ఒక పురం ఉంది, ఒక పట్టణం ఉంది, దావీదు పట్టణం అనేటువంటి. అంతటి ధన్యకరమైనటువంటి స్థితి. ప్రియదేవుని బిడ్డ, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశంలో తండ్రి మనకేం చేస్తాడు అంటే, ఆయన మనలను తన కనుపాప వలె మన తండ్రి మనలను కాపాడుతాం. రెండవదిగా మనలను జాగ్రత్తగా సన్మార్గములో నడిపించేటువంటి వాడు మన తండ్రి. మూడవదిగా ఆయన మనలను ఉన్నత స్థలములకు ఎక్కించేటువంటి వాడు మన తండ్రి. మరి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం ఏం చేయాలి అంటే, ఆ తండ్రిని నీవు మర్యాదగా సంబోధించాలి, ఇస్సాకు అబ్రహామును సంబోధించిన రీతిగా. రెండవదిగా నీవు నీ తండ్రి చెప్పినటువంటి మాటలను స్వీకరించాలి నీ హృదయంలోనికి, ఎందుకంటే నీవు సన్మార్గంలో నడవటానికి. మూడవదిగా ఏం చేయాలంట? నీ తండ్రిని నీవు సన్మానించాలి, ఎందుకంటే నీకు ఉన్నతమైనటువంటి స్థలమును ఎక్కించడానికి లోకంలో ప్రయాసపడినటువంటి వాడు. ఇవి నీ జీవితంలో కలిగి ఉంటే నీవెప్పుడూ కూడా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. ఏదో ఆచారం కోసమో, సమాజం కోసమో, సొసైటీ కోసమో ఈ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం కాదండి. నిజంగా నీకు జన్మనివ్వటానికి కారకమైనటువంటి నీ తండ్రి నీ జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి. మై డాడ్ ఈజ్ హీరో, మై డాడ్ ఈజ్ ఆసమ్ అని పెట్టడం కాదండి. నిజంగా నీ తండ్రిని నీవే రీతిగా గౌరవిస్తూ ఉన్నావు, సన్మానిస్తూ ఉన్నావు, సత్కరిస్తూ ఉన్నావు. ఒక్కవేళ ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశంలో మన పరలోకపు తండ్రిని గనక మనము మరిచిపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? చాలా కఠినంగా, విచారకరమైన మాట అండి. ఈ మాట నేను చదివినప్పుడు హృదయంలో ఒక విధమైనటువంటి ఆందోళన, భయం కలిగింది. ఏంటో తెలుసా? ఒకసారి బైబిల్స్ కనుక ఉంటే దయచేసి మాటలు చూడండి, దయచేసి మాటలు గమనించండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయములో చాలా కఠినమైనటువంటి మాటలు రాస్తున్నాడు. మొదటిగా మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, చూడండి ఈ యొక్క 6వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 6వ వచనం ఆరంభంలో ఏమంటున్నాడంటే, బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఏమంటున్నాడు చూడండి, బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పాపములన్నీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకొనండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిస్మం తీసుకోండి. ప్రభు రాకడ వరకు నమ్మకమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా మీరు పిలువబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా అనేటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇంకా కఠినమైన మాట నేను చెప్తున్నాను, గమనించండి. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ మాటలు గమనించవలసిందిగా ప్రభు నామమును బట్టి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. 15వ వచనం చూడండి. 15వ వచనము చాలా కఠినమైన మాట అండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతున్న మాటను గమనించుదాం. 2వ లైన్ నుంచి కనుక మనం గమనించినట్లయితే 15వ వచనం 2వ లైన్లో చూడండి ఏమంటున్నాడు తెలుసా? నీవు క్రొవి బలిసి మందుడవైతివి, వారు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించను. ఏం చేశారంటండి? వారు క్రొవి బలిసి మందుడవైతివి, తరువాత
వారు తనను పుట్టించిన దేవునిని విడిచారు, తన రక్షణ శైలమైనటువంటి ప్రభువును వారు తృణీకరించారు. ఈ యొక్క బ్రతుకు, ఈ దీనమైనటువంటి దయనీయమైనటువంటి స్థితి మనం పొందకుండా ఉండాలి అంటే, ఇటువంటి పేర్లు మనకు పిలువబడకుండా ఉండాలి అంటే, బుద్ధి కలిగినటువంటి వారమై మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రిని మనం మరిచిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా సంబోధించాలి. క్రీస్తుని సొంత రక్షకునిగా ఆయన చెప్పిన మాటలను బట్టి స్వీకరించాలి. ఆ తరువాత మన ప్రభువుని సన్మానించాలి. ఈ లక్షణాలు నువ్వు కలిగినప్పుడు ఈ లోకములో నీకు జన్మించినటువంటి తండ్రిని కూడా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా నువ్వేం చేస్తావు? నీ తండ్రిని నీవు మర్యాదగా సంబోధించు. తరువాత నీ తండ్రి చెప్పిన మాటలు నీవు స్వీకరించు, నీ మనసులోకి తీసుకో. ఆ తరువాత నీ తండ్రిని నీవు సన్మానించు. ఆ రీతిగా నీవు ప్రభు రాకడ వరకు జీవిస్తూ దేవుని ఆశీర్వాదములకు పాత్రలకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి దినమందు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరికీ కూడా ఈ యొక్క పితృదినోత్సవ శుభాకాంక్షలు, ఫాదర్స్ డే విషెస్ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలోనైనా విత్తబడిన వర్తమానాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా, మమ్మల్ని సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి అంశాన్ని, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అనేటువంటి యొక్క ధ్యాన అంశంలో మా తండ్రి, మీరు మమ్మను కనుపాప వలె కాపాడే దేవుడవు. అంత మాత్రమే కాకుండా నాయన, మమ్మను ప్రభువా మీరు నడిపించేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నారు. అంతేకాక ప్రభువా, మేము ఈ లోకములో మీ రాజ్యములో ఉన్నత స్థలములను ఎక్కేటువంటి ఆ గొప్ప జీవితాన్ని ఇవ్వాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. అటు కృపనైనా ఈ వర్తమానాన్ని ఆలకించిన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. చేసిన మీరన్నిటి వరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నా తండ్రి, ఈ దినమందు ఈ వర్తమానం ద్వారా ఎందరైతే తమ జీవితాలు మీకు అర్పించి మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు జీవించడానికి తీర్మానం చేస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ యొక్క కృపలో వర్ధరింపచేసి మహిమనందుకరమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ ప్రభు మీ దగ్గర హస్తములకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము వర్తమానం ఆలకించిన ప్రతి బిడ్డలకును మనకెల్లరికును ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులైన వారందరికీ ఇప్పుడు నువ్వు ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.